చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. కోసూరు వారి పాలనలో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఉంది. మీకు ఆ పేరు మరి మీకు తెలుసో లేదో కానీ మాకు చాలా మంది తెలుసు. ఏంటంటే ఆ పేరు కోసూరు వారి పాలనలో ఉన్న బేతేలు మందిరం వాళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తారు. ఏమిటి భయపడ్డారు కదా కొంచెం? ఏం పేరని? వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యాన్ని ఇష్టపడతారు, వాక్యాన్ని జాగ్రత్తగా వింటారు. ఈ రోజుల్లో ఈ భయంకరమైన దినాల్లో మనల్ని బలపరిచేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. నేను రాగానే జాషువా గారు అంటున్నారు, ఆయన అంటున్నాడు, అయ్యా దేవుని వాక్యమే కదా మనకు కావాల్సింది, మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే. కాబట్టి ఈ సమయంలో ఆ వాక్యంలో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాము. లూకాసు వార్త 24:5. వారు భయపడి ముఖములని నేల మోపి ఉండగా సరైన వారిని వీరెందుకు మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరు నాతో చెప్పండి, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఇంకొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, చివరి వాడను, కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. అందరూ నాతో చెప్పండి, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇంకొక మాట చదువుతున్నాం. 118వ కీర్తన, 118వ కీర్తన 17వ వచనం. కీర్తన 118వ కీర్తన 17వ వచనం. అందరము లేదంటే 17, 18 అందరము కలిసి చూద్దాము. నేను మీకు 17 చాలు. నాకు అందరూ చెప్పండి, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. ఆజ్ఞిస్తున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, సజీవుడైన యేసుక్రీస్తు నామములో సజీవులమై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ దినము ఈ కోడికను ప్రయాసతో, ప్రేమతో, భారంతో ఏర్పాటు చేసిన పిల్లలను ఆశీర్వదించండి. ఈ దినము జరిగిన గ్రామ బహిరంగ సువార్త ఆ ప్రతిఫలము సంఘానికి, కుటుంబానికి దయచేయండి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించండి ప్రభువా. ఇంకా చాలామంది రక్షణ లేక, మారు మనసు లేక మృతులుగానే ఉంటున్నారు. ఈ రోజున మీ వాక్యము సజీవమై బలము కలిగిన వాక్యము వారిని సజీవుడిగా నిలబెట్టినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఈ కూడిక ద్వారా ఒక 3 విషయాలు మాకు దయచేయండి. ఒకటి ప్రభువా, మీ నామానికి మహిమ. రెండవది విన్నవారికి రక్షణ. మూడవది కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదం దయచేయమని వాక్యమైన యేసుక్రీస్తు నామంలో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న 3 వాక్యాలలో కనబడుతున్న ఒక మాట ఏంటంటే, చెప్పండి, సజీవం. ఎంత బాగుందండి ఈ పేరు, ఎంత బాగుంది కదా. ఒకసారి ఒక పిల్లవాడు, ఆ స్టూడెంట్ తను చెప్తున్నాడు, సార్ నేను చనిపోవలసింది, ఒక రకమైన రక్త వ్యాధి. చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లలకి రోజు మంచినీళ్ళు ఎలాగో, ఆహారం ఎలాగో, ఆ నీటితో పాటు ఆ పిల్లవాడికి రక్తం కూడా ఇవ్వాలి. ఏ రోజు రక్తం ఇవ్వకపోయినా చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు. నేను ఎప్పుడో చనిపోవలసింది, ప్రభు నన్ను బ్రతికించాడు. అందుకని నేను ఎవరు కనపడినా దేవుడి మాటలు చెప్తాను అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను అడిగాను, నీ పేరు ఏంటి అని అడిగాను. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అందరి పేరు తెలియదు కదా. ఆ పేరు విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ పేరు ఎవరికి ఉండటం నేను చూడాల, చాలా బాగుంది ఆ పేరు. ఈరోజున ఆ బాబే కాదు, మనందరి పేర్లు ఏంటో పూర్తి పేరు సజీవ్. ఎవరు స్తుతిస్తారు? సజీవుడు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అందుకని దావీదు అంటున్నాడు, నేను చావను. ఆ మాట విన్నప్పుడు చాలా మంది అంటారు, అబద్ధం చెప్పాడు కదా దావీదు, అసలు చచ్చిపోతాడా చచ్చిపోడా? ఇప్పుడు చెప్పండి, దావీదు చెప్పింది అబద్ధమా నిజమా? చెప్పండి, అబద్ధమా నిజమా? ఏదైతే మాకెందుకు, అంతేనా మీ ఉద్దేశం? దావీదు నేను చావను అన్నాడు, అది నిజమా అబద్ధమా? చెప్పండి, నిజం. వెరీ గుడ్. ఎందుకంటే దావీదు మొదటి మరణం గురించి మాట్లాడట్లేదు, భౌతికమైన మరణం గురించి మాట్లాడట్లా. దేని గురించి మాట్లాడుతున్నాడు? రెండవ మరణం నాకు ఉండదు కాబట్టి నేనేమవును. మనం కూడా ఏం చెప్పాలా? నేను చావను. మన భాషలో సావను. ఏంటి చెప్పండి? నేను సావను. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు. ఈరోజు నువ్వు ప్రియులారా, మొదటిది ఈస్టర్ సందేశం ఏంటంటే ఆయన సజీవుడు. ఎప్పటి వరకు సజీవుడు? అబ్బా, ఎంత బాగుందండి. ఎప్పటి వరకు సజీవుడు? యుగ యుగముల వరకు. రెండవది, ఈ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు, నేను సజీవుడినై ఏం చేస్తాను. ఎంత బాగుందండి. యెహోవా క్రియలను వివరించేదను. కాబట్టి పిల్లారా, ఈ దినాన నేను ఈ ఊరిలోకి రాగానే కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎక్కువగా ఏ వార్తలు వింటున్నాం ఈ రోజుల్లో చెప్పండి? నిన్న మన పక్క ఊరిలో ఒక యవనస్తుడు ఏమయ్యాడు, ఎలా చనిపోయాడు? ఎంత బాగా వింటారు, ఎంత చనిపోయాడు చెప్తున్నారు, ఎంత చనిపోయాడు అన్నీ కూడా మీకు చెప్తున్నారు. చనిపోయాడు. ఎంత బాధ అండి. చాలా మంది యవనస్తులు చుట్టుపక్కల ఏమవుతున్నారు, ఉరేసుకొని చనిపోతున్నారు. మార్కులు రావట్లేదని కొంతమంది, ఇంకా కనీస వార్తలు చెప్తాం. పరీక్షలు బాగా రాయలేదని కొంతమంది, ఉద్యోగాలు రావట్లేదని కొంతమంది, పెళ్ళి అవ్వలేదని కొంతమంది, పెళ్ళి అయిందని కొంతమంది ఏమవుతున్నారు, చనిపోతున్నారు. అయితే ఈ దినాన ఈ మరణకరమైన లోకంలో సజీవకరమైన సందేశమే ఈస్టర్ సందేశం. యేసు ప్రభు సమాధిలో లేడు. ఈ రోజుల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అంటే చెప్పడానికి వీల్లేదు. డాక్టర్స్కి అంత పట్టట్లేదు. మెడికల్ చరిత్రలోనే మెడిసిన్స్ ఉండట్లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన వర్తమానమే దేవుని వాక్యము. ఈ మధ్య పాపం కన్న చెప్తున్నాడు, అక్కడ చదివాడంటే, అందులో తల్లి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసిందంట, ఆయన తొందర రావాలరా,
అర్జెంటుగా రావాలరా. ఏమైందంటే కోడల పని అయిపోయిందిరా, నీ భార్య పని అయిపోయిందిరా. టెన్షన్ పెట్టింది పాపం. అమ్మా ఏమైంది ఏమైంది, ఏమో లేదురా, వాళ్ళు చెల్లిపోయినాయి, చేతులు తిరిగిపోయినాయి, మెడకాయ ఉండిపోయింది, నాన్నకు బయటకు వచ్చిందిరా. రే తొందరరా అమ్మా, నువ్వు భయపడమాకమ్మా, చచ్చిపోవడం కాదమ్మా, సెల్ఫీ తీసుకుందమ్మా అన్నాడంట. ఏం తీసుకుంది? సెల్ఫీ తీసుకుంది. మేడం అందరూ పోయి, చేతులు అందరూ పోయి, నాన్నకు బయటకు వచ్చి ఏం చేస్తుంది? ఫోటో తీసుకుందంట. ఏమేమవుతుంది పెద్దవాడు తెలియక, మూర్ఛ రోగమేమో, మొక్కర రోగమేమో అనుకుంది పాపం. ఈ రోజుల్లో రోగాలు అందుబాటులేదు, వ్యాధుల పేర్లు తెలియట్లేదు, మందులు కనుగొనలేకపోతున్నాం. అయితే అన్నిటికీ మందు ఒకటే, దేవుని వాక్యం. ఇందాక సువార్తకి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ వీరందరూ వచ్చి ఇంకా బాగుండదు. దాదాపు 50-70 మంది వచ్చారు సువార్త. ఆ సువార్తకి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత నూతన శక్తో తెలుసా, ఎంత నూతన ఆరోగ్యం, ఎంత నూతన బలము. ఈరోజున దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ఉన్న ఆరోగ్యము, శక్తి ఎక్కడ లేదు. ఈరోజు అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. పిల్లలు, ఇక్కడ నేను సజీవుడనై మీ క్రియలను వివరించదను. సజీవుడైన ప్రజలు సజీవుడైన దేవుణ్ణి స్తుతించడమే ఈస్టర్ యొక్క ఉద్దేశము. అందుకని అనేక శాస్త్రాలు ఉన్నాయి. కొన్ని శాస్త్రాలు సైన్స్కి తెలుసు, కొన్ని శాస్త్రాలు సైన్స్కి తెలియదు. బిబ్లికల్ సైన్సెస్ అనే సైన్స్లో ఒక శాస్త్రం పేరు ఏంటంటే రిస్టోరాలజీ. ఏంటంటే అది అందరు చెప్పండి. రేడియాలజీనా? రేడియాలజీ కాదు, ఏది? రిస్టోరాలజీ. రిస్టోరాలజీ అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయిన వారిని బ్రతికించే శాస్త్రం. ఆ రిస్టోరాలజీ శాస్త్రమే ఈ బైబిల్. నువ్వు ఎక్కడ చనిపోయావు? మనిషిగా చనిపోయావేమో. కొంతమంది జీవించుచున్నారన్న పేరు ఉంటుంది, కానీ ఏంటి చెప్పండి? నేను సాక్షి ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? అన్న చాలా ప్రేమగా పిలిచారు, మంచి టీ ఇచ్చారు, ప్రార్థన చేయండి అంటే లిస్ట్ రాసిచ్చారు. లిస్ట్ రాసిస్తే నేను ప్రార్థన చేస్తున్నా, అందరూ ఇక్కడే ఉన్నారు. గదిలో ఏదో శబ్దం వినపడుతుంది. నాకు ఎందుకు అనుమానం వచ్చింది, గదిలో ఎవరో ఉన్నారు కదా, సరే పర్లేదులే అని నేను ఆ పేర్ల వరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆ లిస్ట్ నా అలవాటు ఏంటంటే, మీరు ఏదైతే ఇస్తారో అది తీసుకొని వెళ్ళి నా ఫోన్లో రాసుకొని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. సరే అది తీసుకొని, ఆ లిస్ట్ తీసుకొని వెళ్తున్నప్పుడు నేను అడిగాను. వాళ్ళ ఇంట్లో దాదాపు 6 ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు, ఇంకా ఎవరు వాళ్ళ మేనేజర్, కూతురు ఎవరు ఉన్నారు, 6 ఉన్నారు. నేను అన్నా, మీరు 6 నా ఇంట్లో ఉండేదంటే 6 మరి ఈ గదిలో ఎవరో శబ్దం వినపడుతుంది, దగ్గుతున్నారు ఏంటి అంటే, అప్పుడు ఆమె చెప్పింది అన్న, ఒక ఆయన ఉన్నాడు కానీ ఆయన పేరు అవసరం లేదు, ఆయన బ్రతికే ఉన్నాడు కానీ మా దృష్టిలో ఇప్పుడు చచ్చిపోయాడు. ఎవరమ్మా? మా మామలేనా? నీకు ఎందుకు లేనా? చాలా బాగా ఆయన జనాభా లెక్కలో ఉన్నాడు కానీ ఈ కుటుంబం లెక్కలో చాలా బాగా. నేను అన్నాను, అక్క మీ లెక్కలో లేకపోయినా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, ఆయన కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను, ఆయన పేరు చెప్పు అంటే అది ఏమవుతుందో తెలుసా? ఆ సత్యనుడి పేరు నీకు ఏమంటాయి పేరు? నన్ను చాలా బాధ పెట్టాడు, నన్ను విసిగించాడు, అప్పట్లో కట్నం తెమ్మన్నాడు అంటే నువ్వు ఇప్పుడు బదిలించుకుంటున్నావా? ఒక క్రైస్తవురాలివి, ఒక విశ్వాసివి, ఒక సేవకుని ఇంటికి పిలిచి ఎంత ఆతిథ్యం ఇచ్చి ప్రేమించి ఎంత మర్యాద చేసిన నీవు ఇంట్లో ఉన్న సొంత మనిషి ఎలా ఉంది వాళ్ళ దృష్టిలో? ఆయన చనిపోయాడు.
ఆయన ఈ తలుపు కదన్నా, వెనకాల తలుపు ఉంటుంది. ఆయన భోజనం పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు, వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు. మేము మాత్రం మా దృష్టిలో ఎప్పుడో ఆయన చనిపోయాడు. సరే, ఆయన బ్రదర్ అడిగితే ఆ బ్రదర్ ఏమంటున్నాడు? సరే, కోడలు ఉందంటే పర్వాలా, వాళ్ళ కుమారుడు కూడా ఏమంటున్నాడు? ఆయన అంతేలేనా, ఆయన చనిపోయినట్లయితే ఎప్పుడు చనిపోతాడో మేము చూస్తున్నాం. ఆయన అంటాడు, ఇంకో మాట అంటున్నాడు, ఆయన చచ్చిపోతే ఈసారి మీరు వచ్చినప్పుడు ఆ గదేనన్నా, మీకు ఆ గది కోసం నేను చచ్చిపోవాలా? ఆ గదిలో మీరు రెస్ట్ తీసుకోవచ్చన్నా, ఆ గదిలో ప్రార్థన చేసుకోవచ్చన్నా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు జీవిస్తున్నావు కానీ నీ కుటుంబం దృష్టిలో చచ్చిపోయావు. నీకు గౌరవం ఇవ్వట్లా, నిన్ను ప్రేమించట్లా, నిన్ను పట్టించుకోవట్లా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అలాంటి వారందరికీ కూడా శుభవర్తమానం. సజీవుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ఉంటాడు. ఏ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావా? తల్లిగా నువ్వు చనిపోయావా? నీకు గౌరవం ఇవ్వట్లేదా పిల్లలు? ఒక తండ్రిగా చనిపోయావా? వాళ్ళ దృష్టిలో అసలు నేను పట్టించుకోవట్లేదేమో. అనేక పరిస్థితుల్లో దేవుని వాక్యం ఊరికినే చెప్పలా. జీవించుచున్నామన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే, మృతుడవే. పిల్లలైతే నాన్న, ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే, నీ ఉద్యోగంలో కూడా నేను పట్టించుకోవట్లేదేమో, నీ కాలేజీలో నేను లెక్క చేయట్లేదేమో, నీ ఇంట్లో నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదేమో, నీ సమాజంలో నేను చూడాల్సినట్లుగా చూడట్లేదేమో. యు ఆర్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ డెడ్లీ పర్సన్. ఒక చనిపోయిన వ్యక్తిగా నిన్ను చూస్తున్నారేమో. బాధపడమాక. నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నిన్ను ఇష్టపడేవాడు ఉన్నాడు. నువ్వంటే తప్పించిపోయే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? సజీవుడైన యేసు. సజీవుడైన యేసు. ఆ యేసు దగ్గరికి రా, నీ జీవితం మారిపోద్ది, నీ కన్నీరు మారిపోద్ది, నీ కష్టాలు మారిపోతాయి, నీ బాధలు మారిపోతాయి, నీ సమస్యలు, నీ శోధనలు అన్నీ మార్చేవాడేంటి? ఎవరు? సజీవుడైన యేసు. ఈ రోజున సజీవుడైన దేవుని గురించిన సందేశం మనం వింటున్నాము. సజీవుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, ఇంకా చాలా మంది సజీవుడైన దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలో, మృతులలో వెతుకుతున్నారు. యేసు ప్రభు చనిపోయాడని ఏం చేస్తున్నారు? చాలా మంది కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అంటే నువ్వు ఇంకా ఎందులో వెతుకుతున్నావు? ఆయన్ని మృతుల్లో వెతుకుతున్నావు. యేసు ప్రభు చనిపోయాడని ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి అదే జరిగిందండి పాపం. అదే జరిగింది. ఒక ఊర్లో ఏం జరిగిందంటే, పాపం ఒక పెద్ద ఆయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఈ పిల్లలు ఏం చేశారంటే, ఇక్కడ కరెంటు పోయేసరికి సరే కొవ్వొత్తి వెలిగించి, ఆ తర్వాత దోమలు సాంబ్రాణి పొలం కూడా వెలిగించి ఒక నిద్రపోతున్నాడు. ఈ పిల్లలకి ఏం తెలుసు? స్కూల్ వేసి తలకాయ దగ్గర పెట్టారు. ఈ పిల్లలు పెట్టి ఆడుకోవడానికి వెళ్ళారు. ఈ పొలం పని నుంచి వచ్చారు. ఎవరు? ఆ భార్య, భర్త. రాగానే ఏమైంది? ఈయన పాపం ఈ నిద్రపోయాడు. ఏముంది తల దగ్గర? ఏముంది అని చెప్పండి. అదేమో ఇంకేముంది? ఇక పెద్దలు పడి నాయన 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 పెద్ద అరుపులు అరుపులు అరుపులు. గుండెలు బాదుకుంటే జనాలందరూ వచ్చారు. వాళ్ళ ఏడుపులకు లేచాడంటే అక్కడ ఒక్కరు లేరంట. అంటే ఏమనుకున్నారు వాళ్ళైనా? తెచ్చాడనుకుంటున్నాడు పాపం. ఆయన పాపం నిద్ర లేక నీరసం వచ్చి ఆయన పడుకున్నాడు. పట్టక అప్పుడే నిద్ర పడితే వీళ్ళు ఏమనుకున్నారు? ఈ పిల్లలు కూడా కట్టేది ఎక్కడ పెట్టారు? అదేమో తన దగ్గర. ఆ సాంప్రాణ పిల్లలు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తాతయ్యకి దోమలు కొట్టకూడదని. వీళ్ళు ఏమనుకున్నారు? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంకా నయం, ఈయన లేచేసరికి ఇద్దరు ముగ్గురు చావాల్సిందే. సడన్ గా చనిపోయిన వ్యక్తి లేచి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మామూలు చనిపోయిన ఒక్క ఆయనతోనే బాగుంది. లేస్తే మరి 4 సమాధులు కావచ్చు.
అసలే మనకి గుండెపోటు, దడ, భయము ఎక్కువ మనకి. కానీ ఈ రోజున సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏంటంటే ఆయన సజీవుడు అని చెప్పడానికి 7 కారణాలు ఉన్నాయి బైబిల్లో. లోకం అడగొచ్చు, ఎలా మీ దేవుడు సజీవుడు? 7 కారణాలు ఉన్నాయి. అంతకంటే ముందు ఇందాక చెప్పాను, రిస్టోరాలజీ అని ఇప్పటికీ సైన్స్ అర్థం కావట్లా. ఒక చనిపోయిన వ్యక్తి, చనిపోతున్న వ్యక్తిని బ్రతికించవచ్చు. సైన్స్ అంత టెక్నాలజీ ఉంది. ఆ మెడిసిన్స్, వెంటిలేటర్స్, ఆ ప్రత్యేకమైన సదుపాయాలతో చనిపోతున్నాడు అన్న వ్యక్తిని ఏం చేయొచ్చు? కొన్ని రోజులు బ్రతికించవచ్చు. అలా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సైన్స్ ఏంటంటే ఆయన చనిపోయినా బ్రతుకుతాడు. ఇదెంత గొప్ప సంగతి అండి. చనిపోయిన వ్యక్తి కూడా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బైబిల్లో చనిపోయి ఎంతమంది బతికారు? వెరీ గుడ్. ఎంతమంది? 10 మంది. 10 సందర్భాల్లో. మొట్టమొదట సారేపతు విధవరాలి కుమారుడు చనిపోయి ఏమయ్యాడు? బ్రతికాడు. రెండవది, షూనేమీయురాలి కుమారుడు చనిపోయి బ్రతికాడు. మూడవది, ఎలీషా యొక్క శవాన్ని పెడుతున్నప్పుడు ఆ ముందున్న సముద్ర సైనికుడు ఆ శవం తగలగానే ఏమైపోయాడు? లేచి బ్రతికాడు. నాలుగవది ఎవరు? నాయీను విధవరాలి కుమారుడు బ్రతికాడు. ఐదవది, యాయీరు కుమార్తె బ్రతికింది. ఆరవది, ఐతుక్ అనే వ్యక్తి కింద పడిపోయి చచ్చిపోయి బ్రతికాడు. ఎంతమంది చూసాం? ఏడవది, దోర్కా లేదా తబిత అనే ఒక సహోదరి చచ్చిపోయి బ్రతికింది. ఎనిమిదవది, లాజరు చనిపోయి 3 దినాలు సమాధి చేయబడి బ్రతికాడు. తొమ్మిదవది, కొంతమంది పరిశుద్ధులు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు వారు కూడా లేచి బ్రతికి కొన్ని రోజులు ఊర్లో తిరిగారంటండి. మనం లేవు, గుండె ఆగిపోయింది. నాకు బతికినట్టు చదవండి ఆ మాట, నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ఎన్నిటికి రిఫరెన్స్ కావాలంటే నేను చెప్తాను. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందకి రెండుగా చిరిగెను, భూమి వణికెను. కూర్చో, డిస్టర్బ్ చేస్తాం. పిల్లలు అందరూ యాంటీలో చూస్తున్నారు. చెప్పండి పిల్లలు, నాకు అర్థమైంది. చదవండి. సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల ఏంటంట? శరీరములు లేచెను. ఎక్కడికి వచ్చారంట? ఇప్పుడు మన ఊళ్ళో సమాధుల నుంచి బయటకు వచ్చి చెప్పండి, నువ్వు భోజనానికి కూర్చున్నావు, నీ పక్కనే పోయి నెలలో చచ్చిపోయిన ఆయన వచ్చి కూర్చున్నాడు. అక్క ఎప్పుడు పోరన్నాడు. అది ఎక్కడ మరి లేచి లేచిన తరువాత ఎక్కడికి వచ్చారంట? కోసివారి పాలనలోకి ప్రవేశించి అనేకులకు, నిజంగా ఎవరు చూస్తారో వాళ్ళకి ధైర్యాన్ని చెప్పుకోవాలి, అనేకులకు కనపడ్డారంట. ఇది 9వ సందర్భం. 10వ సందర్భము ప్రభువు అయిన యేసు క్రీస్తు సమాధి చేయబడి 3వ దినాన. అయితే ఒకటి, ఈ 9 సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ చచ్చిపోయారు. కానీ చనిపోని సజీవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువు. పిల్లరా, ఈ సజీవుడైన దేవుడిని చెప్పడానికి కారణం వీళ్ళందరూ సజీవులే. అంతేకాదు, మనం కూడా ఒకప్పుడు ఏమయ్యాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేత, పాపముల చేత మనం ఎవరమంట? చెప్పండి. మనం ఆల్రెడీ చచ్చిపోయాం, పాపంలో చనిపోయాం, దోషంలో చనిపోయాం,
అపరాధంలో చనిపోయాం, అతిక్రమముల విషయంలో చనిపోయాం. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా. ఇప్పుడు 11వ మనమే చనిపోయి మనం కూడా ఏమయ్యాము, తిరిగి లేచాం. మొన్నటి దినాన శుక్రవారం మాకు కూడా సియోన్లో 20 మంది చచ్చిపోయారు. కరెంట్ షాక్ బాప్తిస్మంలో ఎంతమంది చచ్చిపోయారు? 20 మంది చచ్చిపోయారు. వాళ్ళని భూస్థాపన చేశాము. మళ్ళీ వెంటనే వాళ్ళు లేచారు. వాళ్ళు మీకు కూడా కనపడతారు, ఇక్కడే కూర్చున్నారు. ఏం భయపడద్దు. కాబట్టి పిల్లలు, ఆయన సజీవులకు దేవుడు. ఈరోజు ఇక్కడ చాలా మంది నూతనంగా వచ్చారు. యేసు ప్రభువుని తెలియని వాళ్ళు వస్తున్నారు. చాలా సంతోషం. ఈ వేదికలో నేను చూస్తుంది ఏంటంటే, క్రైస్తవులు ఎంతమంది ఉంటారో అన్యులు కూడా అంతమంది ఉంటారు. క్రైస్తవులు ఎంత బాగింటారో అన్యులు కూడా అంతే బాగింటారు. క్రైస్తవులకు ఎంత ప్రేమ ఉంటుందో అన్యులు కూడా అదే ప్రేమ. బెదిలాడంటారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఈ రోజున దేవుడిచ్చే శుభ సందేశం, సజీవ వర్తమానం. ఆయన సజీవుడు. ఈ రోజున నువ్వు కూడా ఈ అనుభవంలోకి రావచ్చు. ఆయన సజీవుడు అని చెప్పడానికి బైబిల్లో త్వరగా 7 కారణాలు చూద్దాం. 7 కారణాలు. మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి సజీవుడు అంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. గొప్ప వచనం. ఇప్పటికీ సైన్స్ కి అర్థం కాని వచనం. రోమా 4:17. అమ్మా చదువు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను ఏం చేసే దేవుడు? ఆయన మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే. ఎంత బాగుందండి. చచ్చిపోయిన ఉన్నట్టు పిలుస్తాడంటే ఆయన ఉన్నట్లే పిలుస్తాడు. ఒక రోజున చాలా చాలా మంచి మాట చదివాడు. ఎలాంటి దేవుడు అంట? మృతులను సజీవులుగా పిలుస్తాడంట, లేని వాటిని ఉన్నట్లు చెప్పండి పిలుస్తాడు. అందుకని ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఏమని పిలిచాడు? లాజరు అని పిలిచాడు. ఒక బైబిల్ శాస్త్రం కామెంటేటర్ ఏమంటాడంటే, పండితుడు, ఆయన లాజరు అని పిలిచాడు, కానీ చిన్న పొరపాటు చేశాడు. ఇంటి పేరు పెట్ట మట్టా లాజరా, పోస్టుడు లాజరా, ఇది ఏదో ఒకటి చెప్పుకుంటే బాగుండేది. ఆయన లాజరు అనేసరికి అప్పటికే లోపల అక్కడ ఉన్న 50 మంది వచ్చారంట. ఏంటన్నా వచ్చారు? దైవత ఇక్కడ అన్నాడు, పండితుడు చెప్తున్నాడు. ఆయన మాట ఎంత సజీవమైనదంటే, ఆ మాట లాజరు అనే చనిపోయిన వాళ్ళందరూ కనబడిందంట. వాళ్ళందరూ వచ్చారంట. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మందాచారం అర్థం కావట్లా. అర్థం అవుతుందా? అవునండి, ఎక్కువ కదా నొప్పోరా. తాగుబోతు లాజరు, పేకాట లాజరు, సినిమాల లాజరు, ఇంకా బాధను కొట్టే లాజరు, దేవునికి విరోధం ఉండి లాజరు అందరూ పంపించేశాడండి. అప్పుడు లాస్ట్ ఒక ఆయన మిగిలాడంట. ఆ లాజరు ఏంటంటే బి లాజరు. అంటే బైబిల్లో 2 బి లాజరు, ఇంటి పేరు బి. ఒక ఆయన బేతనీయ లాజరు, ఒక ఆయన బేద లాజరు. ఇద్దరికి పేరు బి. కాబట్టి పిల్లల సజీవులుగా పిలుస్తాడు మృతులను. ఆయన లేని వాటిని. ఈరోజు మాట చెప్తున్నా, నీకేది లేదు అది ఉంటుంది. ఈరోజు ఈ మాట నమ్ము. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు అది నీకు దొరుకుతుంది. బాధతో వచ్చావా, వేదనతో వచ్చావా, కన్నీటితో వచ్చావా, సమస్యలతో వచ్చావా, కలవరంతో వచ్చావా, నెమ్మది లేదా, సంతోషం లేదా, ఆరోగ్యం లేదా, ఈ రోజున దేవుడు ఉంది అంటున్నాడు. లేని వాటిని ఎంత పిలుస్తాడంట? ఉన్నట్లు. ఎంత బాగుంది. లేని వాటిని ఎట్లా పిలుస్తాడు ఆయన? ఎంత గొప్ప దేవుడు అండి, చెప్పడానికి వీలు. అయితే ఆయన సజీవుడు అని చెప్పడానికి మొదటి కారణం చదవండి. బైబిల్లో ఆయన ఎవరంటే, దేవుడి వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక గొప్ప మాట చదవండి, ఒక మంచి మాట చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4:12. ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు శోధించుచున్నది. మొట్టమొదటి యేసు ప్రభు ఎవరంటే ఆయన సజీవమైన వాక్యం. నీ మనసులోకి వెళ్ళిపోతాడు, నీ హృదయంలోకి వెళ్ళిపోతాడు, నీ నరాల్లోకి వెళ్ళిపోతాడు, నీ మూలుగుల్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆయన వెళ్ళిపోతాడు. వాటిని ఏం చేస్తాడు ఆయన? అందుకని ఈ సంవత్సరం గొప్ప మాట, యేసుక్రీస్తు సమస్తము, యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎక్కడ బాగోలేదేమో, ఏ హాస్పిటల్లో బాగోలేదేమో, ఏ పరిస్థితులను బాగోలేదేమో, ఈ రోజున నిన్ను బాగు చేసే యేసు ప్రభు మొదటి పేరు సజీవమైన వాక్యం. ఎంత బాగుందండి! ఈ కత్తికి ఎన్ని వైపులు పదును ఉంటుందంట? 2 వైపులు పదును ఉంటుంది. అసలు మనం పట్టుకోగలమా? ఇక 2 వైపుల రెండంచుల వాడి గల ఖడ్గము కంటే ఏమన్నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఉన్న సమస్యలను, నీ జీవితంలో ఉన్న కష్టాలను, నీకు అడ్డుగా ఉండే పాపాన్ని విభజించేది దేవుని వాక్యము. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మొదటి పేరేంటి? సజీవ వాక్యం. అందరూ చెప్పాలా? సజీవ వాక్యము, సజీవ వాక్యము. ఎన్నో చెప్పండి. అది మొన్న పాపం కోళ్ళన్నీ మాట్లాడుకుంటున్నాయండి. నిన్న ఏందమ్మా, ఏందక్క, ఏందన్నా, వీళ్ళు వేసుకొని వీళ్ళ తలకాయ వీళ్ళ పంటకి ఎలా ఉన్నామో కానీ ఆయన లేకపోవటం వేయని మనల్ని చంపుతున్నారు. కోళ్ళన్నీ పాపం మీటింగ్ పెట్టుకుని బాధపడుతున్నాయి. ఆయన వేసాడు, బాగానే ఉంది, మనకి సంతోషమే. ఆ సంతోషంలో కూడా మనల్ని గుడ్ ఫ్రైడే అని ఆయన చచ్చిపోయాడని చంపుతున్నారు, లేచారని చంపుతున్నారు, చెప్పారు పుట్టాడని కూడా మనల్ని ఏం చేస్తున్నారు అని బాధపడుతున్నాయి అంట కోళ్ళు. నువ్వు రాగానే కూడా పాపం కొన్ని కోళ్ళు నూనెలో లేపుతున్నాయి. ఏ దేవుడు అయినా చెప్పండి, దాచాకులు ఏ దేవుడు అయినా సజీవమైన వాక్యం. ఇది మొట్టమొదటి. రెండవది, యేసు ప్రభువు సజీవుడని ఎలా చెప్పొచ్చు అంటే ఆయనకున్న రెండవ సజీవమైన పేరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. కొద్ది నిమిషాల్లో ముగించబోతున్నాను. మొదటి పేతురు 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అయిన ప్రభువునకు వచ్చారు. అమ్మా, రెండోది ఎవరంటే ఆయన? అమ్మా, ఏ రాయి చెప్పండి? యేసు ప్రభు ఎలా ఉన్నాడు? సజీవమైన రాయి. సజీవమైన రాయి. ఎంత బాగుందండి! ఆయన సజీవమైన రాయి. నేను ఒక మాట చెప్పిన, ఒక ఆమె అడిగింది నన్ను, అమ్మా అయ్యా నాన్న, ఏందన్నా మీరు పాట పాడుతున్నారు, రాయికి మొక్కొద్దు రప్పకు మొక్కొద్దు అంటున్నారు, అది చాలా తప్పు కదా, రాయికి మొక్కొచ్చా లేదా నన్ను అడిగింది. ఎందుకంటే నేను ఎవరు అడిగినా వాళ్ళని అనుకూలంగా మాట్లాడతా అని నన్ను అడిగింది. నేను అన్నాను, అక్క రాయికి మొక్కొద్దని ఎవరు చెప్పారక్క? రాయికి మొక్కాలి, మనం రాయిని పూజించాలి, మొక్కాలి. అయితే ఆ రాయి సజీవమైంది ఉండాలి, అది కదలాలి, అది నడరాలి, అది మాట్లాడి అట్ట తిరిగిద్దని అంటే కాకపోతే మనం చేయకూడదు. అట్లా మాట్లాడే రాయి ఉందా అన్నా?
అట్లాగా పలికే రాయి ఉందా, కదిలే రాయి ఉందా, ప్రేమించే రాయి ఉందా, పలకరించే రాయి ఉందా? ఉందని బైబిల్లో చెప్తే అయితే ఆ రాయికే మొక్కుతానండి. ఆ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ చిన్నప్పుడు పాట ఉండేది, రాయికి మొక్కను, రబ్బకు మొక్కను, చెట్టుకు మొక్కను, పుట్టకు మొక్కను, రాయికి మొక్కను, రబ్బకు మొక్కను, చెట్టుకు మొక్కను, పుట్టకు మొక్కను. యేసువంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆ యేసునే నమ్ముకుంటాను. యేసువంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆ యేసునే నమ్ముకుంటాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బాధ వచ్చినా, యేసువంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? నా యేసునే నమ్ముకుంటాను. యేసువంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆ యేసునే నమ్ముకుంటాను. బాగుందండి సండే స్కూల్ పాట. ఈ పాట సండే స్కూల్ రోజుల్లో పాడిన వాళ్ళు చేయొద్దండి. మా రోజులు అబ్బా వెరీ గుడ్. ఇంకా మీ దినాల్లో సండే స్కూల్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అట్లా లేవు పాటలు, సండే స్కూల్ పాటలు. ఈ పాట ఎంత బలపరిచిందండి. నేను పరీక్ష ఫెయిల్ అయిన ప్రతిసారి పాడుకునేవాడిని. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అని, జ్వరం వచ్చినప్పుడల్లా పాడుకునేవాడిని, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా అని. ఇప్పుడు వచ్చిన పాటలు ఎట్టున్నాయి? పిల్లలు పాడుతున్నారు, ప్రేమలో పడ్డాను. ఎంత భయంకరమండి. మొదట ప్రపోజ్ చేసింది ఆయనే అన్న. ఇది ఎంత భయంకరంగా ఉన్నాయండి పాటలు, ఎంత ఘోరంగా ఉన్నాయండి. అయితే కొంచెం మార్చాలి. అది ప్రేమలో పడ్డానికి కాదు, బాయిలో పడ్డానంటే ఎంత బాగుండేది. తేడా వదిలేదు, అవునా కదా? ఆ రోజుల్లో పాటలు అండి ఎంత అద్భుతం అంటే, ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నేను సేవకుడిగా ఉన్నానంటే దేవుని కృప ఎంతో, మా అమ్మ ప్రార్థన ఎంతో. ముఖ్యంగా నా సండే స్కూల్ అండి, సండే స్కూల్. నిన్న కూడా మా సండే స్కూల్ అతను ఫోన్ చేసి మాట్లాడాను. నేను దేవార్తను కూర్చున్నాము. ఒక పాట నాకు రావట్లా, ఒక పాట నిన్న గుర్తొచ్చింది. అది మీటింగ్లో పాడదాం అనేసరికి వెంటనే మా అక్కకు ఫోన్ చేశాను, నా సండే స్కూల్ టీచర్. ఏం మేనేజ్ అంటే నాకు ఆ పాట ఉండాలి కదా, ఆ పాట నాకు పంపి యొక్క నాకు అంటది. నేను పాట ఏం పాటలేదు, మధ్యాహ్నం కూడా అంటున్నా. నాదు జీవం ఆయనే నా సమస్తం అనే పాట పక్కనే రాజేష్ దగ్గర ఉండే కనెక్ట్ చేయాలి. వాడు నా సండే స్కూల్ అయ్యి ఏ రాజేష్ అని చెప్పని నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. నా సండే స్కూల్ టీచర్కి ఫోన్ చేస్తే రాజేష్ దగ్గర ఉంటుంది బెనర్జీ అని. రాజేష్ ఫోన్ చేసేసరికి ఆ రాజేష్ ఎవరో కాదు, వాడు నా సండే స్కూల్ టీచర్ అంట. అన్న గుర్తుపట్టలేదా అంటున్నాడు. ఎవరు అటువంటి రాజేష్ అన్నాడు. ఏ రాజేష్ అంటే, అన్న మరి గుర్తుపట్టాలంటే ఒకటి చెప్పాలి కానీ బాగోదు అన్నాడు. ఏం పర్లేదు చెప్పండి, శివన్ బుక్ రాజేష్ అన్నా అన్నాడు. నువ్వరా అన్నా. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఏం కావాలన్నా, నాకు పాట కావాలన్నా. నమ్ముతారు, నేను చేయగలుగుతాను. అక్కడే కూర్చొని టీ తాగుతున్నాము. వెంటనే వచ్చేసింది ఆ పాట. అప్పుడు వెంటనే పాడాను నేను రాత్రి పాట. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ దినాల్లో సండే స్కూల్ ఆ పాటలు, ఆ టీచర్స్ ఉన్న ఈ రోజున నేను మాట చెప్పనా, ఒక మాట చెప్పాలంటే దేవుని సేవకుల కంటే ఎక్కువ బహుమానం సండే స్కూల్ టీచర్కి వస్తుందేమో. దేవుని సేవకులు విశ్వాసులనే రక్షించి తయారు చేస్తే, ఈ సండే స్కూల్ టీచర్స్ సేవకులను తయారు చేస్తున్నారండి. ఈరోజు ఎంతమంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు అంటే సండే స్కూల్ పిల్లలు సేవకులు అయ్యారో తెలుసా? అంత సంతోషం అనిపిస్తున్నారు, ఎంత సంతోషం. నేను ఇందాక కూడా అనుకున్నా, రాత్రి కూడా అనుకున్నా. మొట్టమొదటి నేను స్కూల్లో చదివేటప్పుడు బ్లూ కలర్ పెన్ బాగా వాడేవాడిని. బ్లూ ఇంక్ అంటే నాకు ఇష్టం. సరే, ఇంటర్కి వచ్చేసరికి కాలేజ్ లైఫ్ అంతా బ్లాక్ పెన్నే. ఏ ఎగ్జామ్ రాసినా బ్లాకే, నోట్స్ బ్లాకే. సరే, దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత, టీచర్ అయిన తర్వాత ఏం వాడాల్సి వచ్చింది? రెడ్ పెన్ వాడాల్సి వచ్చింది. ఇంకా మా ఎలిషా కూడా మా స్టూడెంట్, మా స్కూలే.
ఆ రెడ్ పెన్ తర్వాత దేవుడు ఏదో మొత్తానికి ఆశీర్వదించి దీవించి ఏదో ప్రిన్సిపల్ అయితే ఏ పెన్ రావడం వచ్చింది, గ్రీన్ పెన్. మీరు నమ్ముతారా? ఆ 4 ఏమో కానీ సేవకుడు అయ్యాక నా పెన్నులో 4 రింకులు ఉన్నాయి. బ్లూ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది. ఏం గొప్ప చెప్పండి, ఏం గొప్ప? ఇప్పుడు ఉంది, బ్లాక్ ఉంది అన్ని అనుమానాలు. నాకు అనిపించింది ప్రభు అప్పుడు ఒక్కొక్కటి వాడేవాడు, ఇప్పుడు 4 రంగులు వాడుతున్నాను. నోట్స్ రాసుకుంటా, హెడ్డింగ్ ఒక్కళ్ళు, తర్వాత రెఫరెన్స్ ఒక్కళ్ళు రాసుకొని ధ్యానం చేసుకుంటాను. పిల్లగా ఆయన ఎవరంట? సజీవమైన. ఈరోజు రాయికి మొక్కొద్దని నేను అనట్లా, మొక్కు, పూజించు, కానీ ఆ రాయి నీతో మాట్లాడాలి, ఆ రాయి తగలాలి, ఆ రాయి నీ కన్నీరు తుడవాలి, ఆ రాయి నీ కష్టాలన్నీ వినాలి. అప్పుడు నువ్వు మొక్కు, నేను కూడా వచ్చి మొక్తా. అర్థమైందా? ఇది రెండవది. మూడవది, ఆయన సజీవుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, 3వ మాట చదవండి. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం. అందరు చెప్పండి, ఏ యాగం అంటే ఇది? యేసు ప్రభు ఎవరంటే ఈజ్ ద లివింగ్ సాక్రిఫైస్. బ్రతికుండగానే కష్టపడ్డాడు, బ్రతికుండగానే దెబ్బలు తిన్నాడు, బ్రతికుండగానే ఆయన వెంట్రుకలు పీకేస్తున్నారు, బ్రతికుండగానే చర్మాన్ని చీల్చేస్తున్నారు. ఏమైపోయాడు? యాగం. ఏ యాగం అంట? ఎటువంటి యాగము చేసేటివి యేసు, నీ వలె నేనుండా నా కొరకే. ఎటువంటి యాగము చేసేటివి యేసు, నీ వలె నేనుండా నా కొరకే. ఎవరైనా నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఆయన? ఈ రోజున యాగాలు చేయొచ్చా చేయకూడదా అంటే అవసరంలా. మన కోసం ఆయన ఏం చేశాడు? యాగం చేసేసాడు. ఆల్రెడీ యాగం చేసేసాడు. ఎంత గొప్ప విషయం ఉంది. ఆయన యాగం చేశాడు నీ కొరకు, నీ స్థానంలో ఎప్పుడో చేశాడు. ఏ యాగం అది? సిలువ యాగం. సిలువ యాగం చేశాడు. యేసు ప్రభు 3వ పేరేంటి? అమ్మా, ఇక నువ్వు వ్రతాలు చేయవసరలా, నువ్వు యాగాలు చేయవలసిన, నువ్వు పండుగలు చేయాల్సిన పని లేదు, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. నీ కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆల్రెడీ యాగం చేసేసాడు. చెప్పండి, ఎన్ని చెప్పాను? 3 చెప్పాడు. మొట్టమొదటిది సజీవమైన, వాళ్ళు వింటున్నారు. రెండవది సజీవమైన, అదే చెప్తున్నారు మీరు, తర్వాత కూర్చుంటలేదు కానీ. మూడవది సజీవమైన యాగం. 4వది యేసు ప్రభు సజీవుడు అని చెప్పడానికి కారణం 4వది చూడండి. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 19:20. అయితే నా విమోచకుడు. అబ్బా, ఎంత బాగుందండి. 4వది సజీవ విమోచకుడు, లివింగ్ రెడీమర్. ఎవరంట ఆయన? సజీవ విమోచకుడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో ఎప్పుడైనా వచ్చి విమోచిస్తాడు నిన్ను, ఎప్పుడైనా వచ్చి నిన్ను ఆదుకుంటాడు, ఎప్పుడైనా వచ్చి నిన్ను పలకరిస్తాడు. ఏ విమోచకుడు అయినా? అందరు చెప్పండి, పిల్లలు చెప్పండి. పిల్లలు కష్టం వింటారు పాపం, అర్థం కాకపోయినా. ఏంటి? సజీవ విమోచకుడు, సజీవమైన విమోచకుడు. ఆయనకు మరణం లేదు, ఆయనకి ఎప్పుడు కూడా ఎలాంటి మరణం, అంటే మరణము బంధించుట ఆయనకి, మరణానికి ఏమైపోయిందంటే అసాధ్యం. ఇది ఎన్నోది? వాక్యం ఎంతో మాధుర్యంగా ఉంటుంది. టైం తెలియదు కానీ టైం కూడా మనం చూసుకోవాలి, మన క్రమం కాబట్టి నేను ముగింపులో చేస్తున్నాను. ఈరోజు సజీవుడైన దేవుడి గురించి వింటున్నాం. ఈస్టర్ పండుగ అంటే, ఈస్టర్ అంటే ఏంటో తెలుసా? ఈజ్ ద స్టార్. ఈజ్ ద స్టార్ అని ఇంగ్లీష్ పదాన్ని లాటిన్ లో ఈస్టర్ అన్నారు. గ్రీక్ లాటిన్ కలిపి వచ్చిన మాట ఈస్టర్ అంటే ఏంటి? ఇక్కడ ఏ దేవుడైనా సజీవ, ఎందుకు చూసాం? సజీవ
విమోచకుడు. అదే చెప్తున్నాడు యోగు. ఈ కష్టాలు బాధలు ఈ శ్రమని నాకు అనవసరం, ఒక దినం వస్తుంది నేను నా సజీవుడు విమోచకుడని ఎదుగుతాను, ఒకరోజు ఆయన్ని నేను చూస్తా. ఎవరో కాదు, నేనే నా కన్నులతో నిన్ను చూచెదను. పాడండి. నా కన్నులతో నిన్ను చూచెదను, దేవుడు ఎంత గొప్ప. హృదయం నిండిపోతాడు, ఆయన మాట కడుపు నిండిపోతాయి. బ్రదర్ అన్నాడు కూడా, అన్నా నేను పిలుస్తాను కానీ ప్రేమ ముందు రోజు పిలవను అన్నాడు. ఎందుకంటే ఆ ఆకలంతా పోతున్నాను, ఆ వాక్యం నిండిపోయి అర్థట్లేదంటారు. మంచిదే కదన్నా అంటే ఏమంది పోటీ మిగిలిపోతుందంటాను. ఎవరో కాదు, నేను వచ్చిన అబ్రాహ్మణి అన్నాడు. వాక్యం ఏంటంటే అన్నలు కూడా వినండి. మనం ఒకసారి తెనాలి మీటింగ్ చేస్తే అన్న మా ఊర్లో ఒక సామెత ఉందన్న, తినాలి బాగా తెనాలో ఏం చేయాలంట, తినాలి. కాబట్టి ప్రియులారా, ఎవరంటే ఆయన చెప్పండి, ఎందుకు చూస్తాం? కొత్త రక్షణ. ఐదవది ఆయన ఎవరు అంటే దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 16:16. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, సజీవుడైన దేవుని ఎవరైనా సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. ఎవరంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఇస్ ద లివింగ్ గాడ్ సన్. ఎవరంటే ఆయన లివింగ్ గాడ్ సన్, సజీవుడైన దేవుని కుమారుడు. ఈ రోజున నువ్వు ఆరాధించిన దేవుడు, ఏ మాటలు వింటున్నావో, ఎవరి దగ్గరికి వచ్చావో ఆ దేవుడు ఎవరు అమ్మా చెప్పండి. ఆయన అన్నాడు కదా, నేను సజీవులకే దేవుని కానీ మృతులకు దేవుణ్ణి కాదు. సజీవులకే దేవుడు ఆయన, కాబట్టి సజీవుడైన దేవుని కుమారుడు. ఇది ఐదవది. ఆరవ మాట మనం చూస్తే చూడండి దయచేసి, దేవుని వాక్యంలో నుంచి మాట చదవండి. ఆయన ఎలాంటి వాడంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. యెషయా 38:19. సజీవుడు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినమున నేను సజీవుడనై. అందరూ నాతో చెప్పండి, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు స్తుతిస్తారంట? ఎవరు స్తుతిస్తారు? అంటే ఇందాక బోలో యేసు మసీకి చెప్తున్నా, ఇందాక అన్నామని చెప్తున్నా. హల్లెలూయా అన్నాను. హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా చెప్పారు. ఆయన సంతోషించాడు. అరే ఏం కూడా హల్లెలూయా చెప్పింది, యేసుప్రభు అంటే ఎంతో ఇష్టం. అమ్మా నువ్వు కూడా హల్లెలూయా చెప్పావు, సంతోషం. అంటే నేను చెప్పింది హల్లెలూయా అదేంటంటే అలవయ అన్నాను. అందరూ ఎక్కడ పడింది, అంతే పడింది. నా సామాన్య మాట ఏంటి, అది ఎలవయ నీకేంటి అన్నట్టు నిన్నంటే. కాబట్టి ఎందుకు సజీవులు స్తుతించాలంటే ఆరవది ఆయన ఎలాంటి వాడంటే చదవండి. దేవుని వాక్యంలో నుంచి ముందు ఒక మాట చదివాం. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో. ఆరవది ఆయన ఎవరంటే చెప్పండి, యుగ యుగములకు సజీవుడైన వాడు. ఎప్పుడైనా ఇప్పుడు చెప్పండి, అబ్రహాం యుగంలో ఎవరు దేవుడు చెప్పండి? యేసు ప్రభువే. మోసే యుగంలో, దావీదు యుగంలో
చెప్పండి. దానియేలు యుగంలో, పౌలు యుగంలో, యుగంలో, మన యుగంలో. ఎంత బాగుందండి. యుగానికి ఒక దేవుడు కాదు ఆయన, యుగాలన్నిటికీ దేవుడు. ఆరవది ఆయన. ఎవరంటే ఆయన సజీవమైన దేవుడు. ఆరవది ఎవరంటే ఆయన సజీవమైన, యుగ యుగములు సజీవుడైన దేవుడు. ఇప్పుడు మనం ఎన్నో యుగంలో ఉన్నాం? కలియుగం. చిన్నప్పుడు నేనదే చదివాను, కలియుగం. మన బైబిల్ భాష ఏది? కృపాయుగం. ఎన్నో యుగం ఇది? ఎన్ని యుగాలు? మొత్తం యుగాలు ఎన్ని? బైబిల్లో ఏదైనా ఏడే. నువ్వు ఏదైనా తీసుకో, ఉంటే 7 లేదా 12, 7 లేదా 5 లేదా 12. ఎన్నో యుగంలో ఉన్నాం మనం? అప్పుడే మళ్ళీ చెప్తారు. 6వ యుగంలో ఉన్నాం. 6వ యుగంలో ఉన్నాం. యుగం పేరేంటి? కలియుగం. ఏంటి? కృపాయుగం. మొదటి యుగం ఏమంటారు? నిర్దోష యుగం, ఆదాము దినాల్లో. రెండవ యుగం మనస్సాక్షి యుగం, నోవాహు దినాల్లో. మూడవ యుగం మానవ పరిపాలన యుగం. ఆదాము ముందేమో నిర్దోష యుగం, నోవాహు ముందేమో మనస్సాక్షి యుగం. ఆ తర్వాత నుంచి రాజుకి కాలం అంతా మానవ పరిపాలన యుగం. ఏం చూసాము? 4వది ధర్మశాస్త్ర యుగం. ఇది ఎప్పుడు? మోషే దినాలు. అంతకంటే ముందు ఉంది వాగ్దాన యుగం, అబ్రహాము దినాల్లో. 5వది ధర్మశాస్త్ర యుగం, మోషే. ఇది ఎప్పటి వరకు? యేసు ప్రభు సిలువలో మరణించేంత వరకు ఉంది. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఏ యుగం స్టార్ట్ అయింది? ఉపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా, ఉపకాలములో. కాబట్టి కృపాయుగం, కృపకాలం. ప్రశ్న చెప్పాలంటే ఈ 6 యుగాల్లో ఉన్న వాళ్ళందరిలో ఎవరు ధన్యులు? కృపాయుగంలో ఉన్న వాళ్ళు ధన్యులు. అప్పుడున్నంత శిక్షలు, అప్పుడున్నంత కఠినత్వం, అప్పుడున్నంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడు లేదు. ఏముంది ఇప్పుడు? కృప. మనం ఏం చేసినా కృప అడ్డుపడుతుంది. కృప మనల్ని కాపాడుతుంది, కృప మనల్ని తప్పిస్తుంది, కృప మనల్ని ఆదరిస్తుంది, కృప మనల్ని బలపరుస్తుంది. ఈ కృపాయుగం అయిపోయే దినాలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు అయిపోద్ది అంటే ఈ కృపాయుగం చెప్పండి, యేసు ప్రభు రాకడతో కృపాయుగం క్లోజ్ అయిపోద్ది. అప్పుడు స్టార్ట్ అయ్యే యుగమే 7వ యుగం, దేవుని రాజ్య పరిపాలనా యుగం. ఆ యుగంలో కూడా మనకు మీటింగ్స్ ఉంటాయి, మంచి మీటింగ్స్ ఉంటాయి. అప్పుడు మీరు పిలుస్తారు కదా. ఆ యుగంలో యుగాలు దేవుని యొక్క రాజ్య పరిపాలన యుగం. అది 1000 సంవత్సరాల కాలం. ఇది అయిపోయిన తర్వాత 7 యుగాలు క్లోజ్ అయిపోతాయి. ఇక యుగ యుగాలు ఉండడానికి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక యుగం, అన్ని యుగాలు అక్కడే సంతోషం. కాబట్టి 6వది యుగములకు అయిన సజీవుడు. 7వ మాట, చివరి మాట చదువుకుందాం. ఆయన ఎవరంటే 7వ మాట చదవండి దయచేసి. దేవుని వాక్యంలో నుంచి చూడండి. రోమిల్కి ఒక మాట, రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందాక చదివించాను. ఏంటమ్మా? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, ఉన్న వాటిగా పిలుచువాడైనా దేవుని ఎదుట. ఇక్కడ మనం చూసినట్లయితే 7వది ఆయన మృతులను ఏం చేస్తాడంట? సజీవులుగా చేస్తాడు. 7వది ఆయన సజీవమైన రక్షకుడు, లివింగ్ సేవియర్. నీ పరిస్థితి ఏదైనా సరే నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు, క్షమిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బ్రతికిస్తాడు. 7వది ఏంటంటే ఆయన సజీవమైన రక్షకుడు.
ఇప్పుడు నాతో చెప్పాలి అందరూ 7 విషయాలు. చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. పిల్లలందరూ చెప్పండి. సజీవ సజీవుడు అని చెప్పడానికి కారణం ఏంటి? ఈ వాక్యాన్ని రోజు చదువు. ఈరోజు వాక్యం లేదా బైబిల్ కొనుక్కోలేవా అడుగు, అన్నోళ్ళు ఇస్తారు, లేదా మేమైనా తీసుకొస్తాం. ఈ వాక్యం చదవాలి, ఈ వాక్యం వినాలి, ఈ వాక్యము రోజు కూడా ధ్యానించాలి. ఒకవేళ చదువు రాదా ఎవరితోనో చదివించుకో. మా చిన్నప్పుడు బాగా గుర్తండి, ఒక ఆయన పాపం వాళ్ళ అమ్మకి 5 రూపాయలు ఇచ్చేవాడు. 5 రూపాయలకి 2 ఇడ్లీ వస్తాయి. 2 ఇడ్లీలు తినమ్మా అని వెళ్తే ఆ ఇడ్లీ తినేది రాదు. ఆమెకు వాక్యం అంటే ఎంత ప్రాణమో. స్కూల్ పిల్లలు వెళ్తుంటే రోజుకో పాపను పిలిచేది, పాప ఇట్లా కొంచెం బైబిల్ చదువు పెట్టమ్మా. మా అమ్మ నాకు టైం వస్తుంది వెళ్ళిపోతున్నానంటే ఇదిగో 5 రూపాయలు చూపించేది. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చి ఏం చూపించుకునేది? ఆ అబ్బాయి వచ్చాడు, ఇక్కడ అమ్మ టిఫిన్ చేశాక అబ్బాయి ఎన్ని ఇడ్లీలు తిన్నావు? 4 ఇడ్లీలు తిన్నాను. 4 అధ్యాయాలు జరిగింది ఆ పిల్ల. ఎంత బాగుంది. చక్కగా దేవుని వాక్యం ఉండేది, ఆరోగ్యంగా సంతోషంగా ఉండేది. ఆయన సజీవమైన వాక్యం. రెండవది రాయి, సజీవమైన రాయి. మూడవది సజీవమైన యాగం ఆయనే. నాలుగవది సజీవమైన విమోచకుడు. ఐదవది సజీవమైన దేవుడి కుమారుడు. ఆరవది సజీవమైన దేవుడు, హృదయంలో సజీవమైన దేవుడు. ఏడవది సజీవమైన రక్షకుడు. ఈరోజు నాకు మాట చెప్తున్నా, ఈ సజీవమైన దేవుణ్ణి ఎందుకు బైబిల్ మూసేస్తానంటే తెలుసుకుంటే నాకు కాదు. అందుకని జిప్పు మధ్య మా బ్రదర్ ఇచ్చాడని జిప్పు మూసేస్తే నువ్వు కూడా తొందరగా ముగిస్తూ ఉన్నాను. కాబట్టి వీళ్ళారా, ఈ సజీవుడైన దేవుడిని నీ జీవితంలో చేర్చు. నీ జీవితం మాత్రం ఇంగ్లాండ్ దేశంలో ఒక ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబం ఉంది, భార్య భర్త. పిల్లలు ఇద్దరికి ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేశారు. దేవుడు వాగ్దానం ఇస్తే వాళ్ళిద్దరికి 20 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఇద్దరు పుట్టారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎంత సంతోషంతో వాళ్ళిద్దరికి ఏమని పేరు పెట్టారంటే, పెద్దోడికి జానీ, చిన్నోడికి టోనీ. ఏమని పెట్టారు అమ్మా? పెద్దోడికి ఏంటంట జానీ, చిన్నోడికి ధోని కాదు, ధోనిని మర్చిపోతారు, టోనీ. మూడోడు పెడితే ధోని అని పెట్టేవాడిని. జానీ, టోనీ ఎంత ప్రేమగా పెంచుతున్నారు, వాళ్ళు చక్కగా పెంచుతున్నారు, గారాబంగా పెంచుతున్నారు. చక్కగా చదువుకుంటూ మంచిగా చదువుతూ ఉన్నారు. సరే, కాలేజీ టైంకి వచ్చేసరికి జానీ బాగా చదువుతున్నాడు, కానీ ఈ టోనీ ఈ గారాబం ఎక్కువడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పాడేది చిన్నోళ్ళే, ప్రయోజకులేది కూడా. చెప్పండి, బాగా పాడైపోయినా చిన్నోళ్ళే పాడైపోతారు. బాగా ప్రయోజకులైన చిన్నోళ్ళే, పెద్దోళ్ళు ఏమో న్యూట్రల్గా ఉంటారు. ఎందుకు జనరల్గా జరుగుతుంది. పాపం ఈ చిన్నవాడు బాగా పాడైపోయాడు. గొప్ప స్నేహాలు, అలవాట్లు, త్రాగుడు, పేకాట, ఇంకా రకరకాలైన స్నేహాలు ఇదైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్తా చప్పటికే దాదాపు వాళ్ళు పెద్ద వయసులోకి వచ్చేసారండి. పెద్ద వయసులోకి వచ్చారు. పెద్ద చెప్పినా వినట్లా. జానీ బాగా చదువుకున్నాడు, మంచి లాయర్ అయ్యాడు. అంతేకాదు, ఆ లాయర్లో ఆ లా విషయంలో ఆయన చేసిన సేవలను బట్టి ఆయన జడ్జిగా చేశారు. అన్న ఎంత ఎదుగుతున్నాడు, తమ్ముడంతా దిగజారిపోతున్నాడు. ఫస్ట్ మామూలు దొంగ, చిన్న దొంగ, తర్వాత జేబు దొంగ, ఆ తర్వాత ఏ దొంగ, పెద్ద దొంగ, ఆ తర్వాత అది మీకు చెప్తారా లేదండి, గది దొంగ అయిపోయాడు. ఏ దొంగ అయిపోయాడు? మనుషుల ప్రాణాలు కూడా వేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున చట్టానికి దొరికాడు. ఆయన నేరాలన్నీ రుజువైనాయి, సాక్ష్యాలు చెప్పారు అందరూ. ఏం చేశారంటే టోనీకి
ఉరి శిక్ష విధించారు. ఏం చేశారు? ఉరి శిక్ష. అది ఎప్పుడైతే తెలిసిందో తల్లి గుండెకి చచ్చిపోయింది. వాడికి ఉరి శిక్ష విధించారు. 2 రోజుల్లో ఉరి తీస్తారనగా తల్లి తట్టుకోలేకపోయిన రాత్రి ఏడ్చి నిద్రలోనే గుండె అయిపోయింది. ఈ తండ్రి కూడా ఈ తల్లి చనిపోయిన సంగతి తండ్రికి చెప్పలా, భార్య చనిపోయిందని. ఇంకా ఇదైపోతాడు. తండ్రి కూడా మంచం పట్టాడు, మూలన పడ్డాడు. టోనీ ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితి చూసి జానీ కృంగిపోయాడు. అయ్యో, అమ్మ చూస్తే చనిపోయింది, నాన్న చూస్తే చనిపోయే పరిస్థితిలోకి వస్తున్నాడు, తమ్ముడు చూస్తేనే గుర్తించేస్తాడు. ఏంటి ప్రభు, ఏం చేయాలి? ఏం చేయలేని పరిస్థితి. అధికారే, జడ్జే, తన చేతిలో ఏం లేదు. తండ్రి చెప్పాడంట, నాన్న జడ్జివే కదా, నేను బాగా చదివించాను కదా, నీకు ఎన్నో ఇచ్చాను కదా, నాకు ఒక్కటి ఇవ్వరా నాయన అన్నాడండి. ఏం కావాలి నాన్న? ఒకసారి తమ్ముడు తీసుకురారా. తమ్ముడు, నాన్న కుదరదు నాన్న, ఒప్పుకోదు నాన్న, వాడి మీద ఉన్న కేసులు బలంగా ఉన్నాయి నాన్న, కుదరదు నాన్న. లేదురా, వాడిని తీసుకురా, నువ్వు జడ్జి కదరా, నువ్వు విడిపించరా, వాడిని నడిపించరా. ఏడుస్తున్నాడు తండ్రి, చేతులు పట్టుకున్నాడు తండ్రి, కాళ్ళ మీద పడిపోతున్నాడు తండ్రి. తండ్రి కోరిక తీర్చాలని ఉంది, తండ్రి మాట నిలబెట్టాలని ఉంది, తండ్రికి తమ్ముడు చూపించాలని, కానీ ఏం చేయలేదు. తండ్రి కూడా చెప్పాడు, నేను డ్యూటీకి వెళ్తా నాన్న, నేను కోర్టుకి వెళ్ళొస్తానంటే, నాయన నువ్వు వచ్చేటప్పుడు తమ్ముడిని తీసుకురాకపోతే, నువ్వు టోనీని తీసుకురాకపోతే నా శవం చూస్తావంటే ఏం చేయాలో తెలియక దుఃఖంతో వెళ్ళాడు. ఎలా కుదురుతుంది? ఇంకొక సంగతి ఏంటంటే, ఆ ఉరి శిక్ష విధించింది కూడా ఎవరు? జానీ అన్నయ్య విధించాడు. సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి తమ్ముడు తప్పించలేని పరిస్థితి, తమ్ముడిని వేసేసాడు. తండ్రి సాయంత్రం కల్లా మాట ఇచ్చేశాడు, నాన్న టోనీని ఖచ్చితంగా తీసుకొస్తాను, తండ్రి సంతోషంగా ఉన్నాడు. అవునా తీసుకొస్తాను. టోనీ ఈరోజు మాట్లాడతాను, నువ్వు మాట్లాడతావు నాన్న, అంతే కదా నాన్న, ఈ రాత్రి నువ్వు చెప్పు, టోనీతో భోజనం కూడా చేస్తావు నాన్న. నిజమా నా కుమారుడు, అంతకంటే నాకేం కావాలరా, నా ప్రాణం తెప్పరిల్లిద్దిరా, నేను ఎంతకాలం బతుకుతా, ఎక్కువ కాలం బతుకుతాను నాయన అని సాయంత్రం నైట్ టైం కోసం ఎదురు చూశాడు. జానీ తీసుకొస్తాడు, టోనీని తీసుకొస్తాడు. ఏం చేయాలి అర్థం కాక, చట్టం లేదు, అధికారం లేదు విడిపించడానికి. ఆలోచించి ఆ జైలు దగ్గరికి వెళ్ళాడు. ఈయన జడ్జి గారు కాబట్టి జైలర్ గారు లోపలికి రాణించారు. అయ్యా ఏంటి అంటే, సార్ తమ్ముడిని చూడాలి సార్, మీరు వెళ్ళండి జడ్జి, తమ్ముడే కదండి వెళ్ళండి. ఆయన పంపించారు. తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు ఏడుస్తున్నాడు, అన్నా ఇప్పుడు మారిపోతానన్నా, అన్న ఇంకొక అవకాశం వస్తే బాగుంటుంది అన్నా, నేను అమ్మ చెప్పిన మాట వింటా, నాన్న చెప్పిన మాట వింటా. అమ్మ చనిపోయిందని తెలియదు తమ్ముడికి, నాన్న మనసు పడ్డాడే తెలియదు. అన్న మీ మాట కూడా వింటానన్నా, బుద్ధిగా ఉంటానన్నా. ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారి వినిపించన్నా అని తమ్ముడు ఏడుస్తుంటే, ఒక్కసారి తీసుకురారా అని తండ్రి ఏడుస్తుంటే, రెండింటి మధ్యలో జానీ ఏడుస్తూ నలిగిపోతున్న సమయంలో ఆలోచించిన మాట పని చేశాడు. ఏం చేశాడు? తమ్ముడు నువ్వు పని చేయరా, నీ బట్టలు నాకు ఇచ్చేరా, ఎందుకన్నా నువ్వు చెప్తావు. అలాగే అన్నా, నా బట్టలు వేసుకోరా, ఈయన సూటు, ఈయన టై, కోట్ అంతా పంపిణీ ఇచ్చేసాడు. ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి ఎవరికి అర్థం కాలేదు. ఈ ఖైదీ బట్టలు, నేరస్తుని బట్టలు అన్న వేసుకున్నాడు. ఇంకా టైం అయిపోవచ్చింది, తెల్లవారితే ఊరు తీసేస్తారు. అలాంటి సమయంలో ముందే జైలు చెప్పాడు, రాత్రి నేను ఇక్కడే ఉంటాను, నా తమ్ముడితో రాత్రి మాట్లాడుకోవాలి, ఆ ఉరి శిక్ష వరకు నేను ఉంటానన్నాడు.
అయ్యా అలాగే అయ్యా జడ్జి గారు అన్నాడు. ఇప్పుడు తమ్ముడికి ఏమి ఇచ్చాడు? కనబట్టి ఇచ్చేసాడు. నువ్వు వెళ్ళరా ఆయన, ఈయన ఖైదీగా సెల్లో ఉన్నాడు. ఆయనే అన్నయ్య అనుకొని అధికారులు ఆయన వెయిటింగ్ హాల్లో, మంచి హాల్లో, ఏసీ హాల్లో, ఫ్యాన్ ఉన్న హాల్లో కూర్చోబెట్టి, జడ్జి గారు మంచివాడు, గౌరవనీయుడు, ఆయనకు మంచి కాఫీ టీ ఇచ్చి, అయ్యా మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, పొద్దున 4 గంటలకు మిమ్మల్ని పిలుస్తాము, అప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆ తమ్ముడు తిరిగి వెళ్ళి, ఇప్పుడు ఖైదీ పట్ల ఎవరున్నారు? నన్ను ఉన్నాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది, తప్పైతే క్షమించు, అయితే నా తమ్ముడు రక్షించుకోవాలి, నా తండ్రి బ్రతకాలి, వాళ్ళు బాగుండాలి, నాకు ఇచ్చిన రక్షణ చాలు, నాకు ఇచ్చిన గౌరవం చాలు, నన్ను ఎంతో హెచ్చించావు, నన్ను ఎంతో గొప్ప చేశావు, నాకు ఎన్నో గౌరవాలు ఇచ్చావు ప్రభువా, చాలా చెప్పాను. రాత్రి అంతా తెల్లారి చేసింది 4-5 గంటల్లోపు ఉదయాలు కాబట్టి 4ంటికి పిలిచారు. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి, నడిపిస్తా ఉన్నారు. ఈ కమ్ము తెలిసిపోయింది, అర్థమైపోయింది. అరే నా బదులు మా అన్న వెళ్తున్నాడు, చెప్పొద్దు అన్నాడు. చెప్తే ఇద్దరు చచ్చిపోతే ఇద్దరికి ఇదే అవుతుంది, అనవసరం చెప్పొద్దంటే సరే చెప్పలా, కానీ గుండె పగిలిపోతుంది. తన కళ్ళ ముందే ఏ పాపం చేయని, ఏ నేరం చేయని మంచివాడైన న్యాయాధిపతి అయిన అన్నని ఏం చేశారు? ఉరి తీశారు, క్షణాల్లో చెప్పాడు. ఇలా తమ్ముడు దుఃఖం అట్లాగే ఆపుతున్నాడు. సరే ఏడుస్తున్నాడు, అన్నగారా అనుకున్నారు. అధికారులందరూ ఆయన్ని ఆదరించారు. సార్ ధైర్యం ఉండండి, తమ్ముడు చనిపోతే చనిపోయాడు, ధైర్యం ఉండండి అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే తండ్రి అలిగాడు, ఎరా సాయంత్రానికల్లా తమ్ముడు తీసుకొని వస్తున్నావు కదా, కానీ ఎందుకు తీసుకురాలేదు? ఏడుస్తున్నాడు. ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు? అయిపోయింది కదరా, ఉడి టైం కూడా అయిపోయింది కదరా, వాడు చచ్చిపోయాడు కదరా, నువ్వు మంచోడు కాదురా, నువ్వు మంచి కుమారుడు కాదురా, నువ్వు మంచి అన్నవు కాదురా, నువ్వు మంచి విశ్వాసుడు కాదురా, నీకు అసలు హృదయం లేదని ఎన్నో రకాలుగా అంటూ ఉంటే తండ్రి, ఈ తమ్ముడు పెద్దగా ఏడుస్తూ కుమారుడు అన్నాడు, నాన్న నేను జాయిన్ కాదు, నాన్న నేను జాయిన్ కాదు, నేను అన్నయ్య కాదు, అన్నయ్య చెప్పొద్దు నాన్న, అన్నయ్యని ఏమనొద్దు నాన్న, అన్నయ్య ఒక మాట కూడా అనొద్దు నాన్న, ఎందుకురా ఎవరురా నువ్వు? నాన్న నేను టోనీనా. ఒరే టోనీ నువ్వు వచ్చావా? అన్నయ్య తీసుకొచ్చాడా? అయ్యో ఏడ్రా వాడు, అన్నయ్య నన్ను తీసుకొచ్చాడు కానీ అన్నయ్య రాలేడు, అన్నయ్య రాలేడు. ఏమైపోయిందిరా అంటే అన్నయ్య నా స్థానంలో చనిపోయాడు, నన్ను సజీవుడిగా చేయడానికి అన్నయ్య చనిపోయాడు, అన్నయ్యను వదిలేశాడు. తండ్రి నుండి పగిలిపోయింది. అయ్యో నేను ఎన్ని మాట్లాడినాను, ఎన్ని రకాలుగా తిట్టాను, ఎంతో దూషించాను, ఎన్ని మాటలతో చిత్రహింసలు పెట్టాను వాడిని, నిన్న ఇంత త్యాగం చేశాడు. ఇలా ఆ త్యాగం చేసిన ఆ జాని ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు, న్యాయాధిపతి, సర్వాధికారి, మంచివాడు, గొప్పవాడు, ప్రేమ గలవాడు. ఆ టోనీ ఎవరు కాదు, నువ్వు నేనే. దుర్మార్గులం, ద్రోహులం, దుష్టులం, పాపులం, మరణానికి శిక్షకు అర్హులం. మనల్ని తప్పించి తండ్రి దగ్గరికి ఎవరు తీసుకెళ్ళాడు? మన పాపము ఆయన మీద వేసుకొని మన కోసం ఆయన చనిపోయి తండ్రి దగ్గర మనల్ని నిలబెట్టాడు, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా. మనల్ని సజీవులుగా చేసిన ఆ దేవునికి మనల్ని మనము అప్పగించుకునే సమయం. కళ్ళ వంచండి, ఒక క్షణం కళ్ళ వంచు. ఎవరు లేవద్దు, ఒక 2 నిమిషాల్లో ఈ కొడుకు ముగుస్తుంది. అందరు కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి దయచేసి. ఇలాంటి అన్న ఎక్కడైనా ఉంటాడా? ఇలాంటి మంచి అన్న ఎక్కడైనా దొరుకుతాడా? ఇలా ప్రేమించే అన్న ఎక్కడైనా ఉంటాడా? నా కొరకు శిక్ష భరించే అన్న,
నా కొరకు ప్రాణం పెట్టే అన్న ఆయనే యేసన్న, పెద్ద అన్న ప్రభు యేసు క్రీస్తు వారు. ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే ఈస్టర్ రోజున 2020 సంవత్సరాల క్రితం ఆయన మనతో వచ్చాడు. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే, నిత్య జీవము ఇచ్చుటకే, సాధ్యుడు సజీవుడాయే, నిత్య జీవము ఇచ్చుటకే, సాధ్యుడు సజీవుడాయే. ప్రియ సహోదరి, అందరికీ కళ్ళు మూసుకోండి. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించిన, నీ కొరకు చనిపోయి లేచిన సజీవుడైన యేసు ప్రభు నీ దగ్గరే ఉన్నాడు. ఆ తమ్ముడు అంటున్నాడు, నా అన్న కనపడితే బాగుండు, నా అన్న ఒక్కసారి మాట్లాడితే బాగుండు, నా అన్న ఒక్కసారి చూస్తే బాగుండు. ఆ తమ్ముడికి అవకాశం లేదు, కానీ నీకు అవకాశం ఉంది. నీ అన్న సజీవుడయ్యాడు, నీ ముందే ఉన్నాడు. ఈరోజు ఎవరైనా సరే ఆ సజీవుడైన దేవుడు నాకు కావాలి, మృతమైన ఈ పాపం, మృతమైన ఈ లోపం నాకు వద్దాయా, ఈ ఈస్టర్ దినాన, ఈ సజీవమైన పండుగ దినాన సజీవుడైన దేవుడు నాకు కావాలి అని కోరుకుంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎంతకాలం మృతమైన పరిస్థితుల్లో జీవిస్తాం. సజీవుడైన దేవుడికి అప్పగించుకో, నీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాంటి తీర్మానం చేసుకోండి. ఇలాంటి ప్రార్థన నువ్వు కోరితే సజీవుడైన దేవుడు నాకు కావాలి, మృతుల్లో అయితే వెతకను అని చెప్పడానికి ఇష్టపడితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండగా నీ కొరకు ప్రార్థన చేయడానికి నీ కుడి హస్తాన్ని చూపించు. అమ్మా, దేవుడు నీ హస్తాన్ని పట్టుకొనగాక. సహోదరి, దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని సజీవ యాత్ర అన్న, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని సజీవమైన వ్యక్తిగా నేను చేయగా. ఇంకెవరైనా ఉన్నారా ఈ రోజున? ఈ సజీవుడైన దేవుడు అన్న సహోదరుడు యేసు ప్రభు సజీవుడైన దేవుడిని రక్షించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? అయా నీ చేను పట్టుకును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఈ సజీవుడైన దేవుడు, ఈ సజీవుడైన దేవుడి దగ్గర నా పాపం ఒప్పుకుంటున్నాను. ఈ సజీవుడైన దేవుడు నా హృదయంలో చేర్చుకుంటా. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు సజీవుడైన దేవుడు, సజీవుగా. సహోదరి, సజీవుడైన దేవుడు, సహోదరి, సజీవుడైన దేవుడు నిన్ను కూడా పాపం నుంచి విడిపించి సజీవులుగా నిన్ను నిలబెట్టింది కాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడా, అన్న, దేవుడు నీ జీవితాన్ని సజీవమైన సాక్షిగా వాడుతుంది కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నా? దేవుడు నిన్ను కూడా సజీవమైన సాక్షిగా ఆయన సేవలో వాడు. రక్షింపబడి కూడా లోకంలోకి వెళ్ళిపోయి మరలా పాపంలో మృతుడైపోతూ వచ్చావేమో, జీవిస్తూ చనిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు కూడా తీర్మానం చేసుకో, ప్రభువా మరలా తిరిగి నీ దగ్గరికి వస్తున్నా. అలాంటి వారు కూడా తీర్మానం చేసుకుంటే మీకు ఒకసారి చూపించు. సజీవంగా దేవుడిని సేవించు, సజీవంగా ఆరాధించు, సజీవంగా స్తుతించు. దేవుడు మీ తీర్మానాలు స్థిరపరిచి మిమ్మల్ని దీవించని దాకా చేతులు దించండి. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా దేవా, మరోసారి పాత సన్నిధిలో చేరవడానికి జ్ఞాపకం చేస్తున్నాం. దేవ ప్రభువా, రాత్రి కాల సమయంలో పరిశుద్ధాలయంలో చేరుతుందిగా ప్రభువా, ఆయన మాటలో సహాయపడుతూ వచ్చారని నిలబడుతుంది. దేవ ప్రభువా, ఆయన వాక్యమైన దేవుడి వాక్యం ద్వారా దాసుని అభిషేకించడం ద్వారా ప్రభువా, ఆయన మనలను తీసుకొచ్చినటువంటి మాట్లాడవచ్చు. మీరు సజీవుడైనటువంటి దేవుడు అయినాడు ప్రభువా, అంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. యుగయుగములు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుని ఎరుగుట గొప్ప ధన్యత. అయితే యోగ్యత అనంతమైన పాత్రను మాకు ప్రకటించని తెలుస్తుంది. ఆయన సమయంలో మా తండ్రి బిడ్డలను ప్రభావ
జీవంలో తీసుకుని వచ్చి బృందంగా కొంత దూరం ప్రభావ రూపాయలు సువార్త చేయడానికి సహాయపడుతుంది. కొన్ని వర్డ్స్ ఇస్తున్నాను. ఇదిగో ప్రభా ఈ కృతజ్ఞత కూడికలో కూడా ప్రభా ఆయన విలాసం చేయించి నాతో మాట్లాడుతూ మాకు ప్రత్యేకంగా ఈస్టర్ దినాన ప్రభా ఆయన సజీవుడైన దేవుడిగా లేచి ఉన్నాడు. ప్రభా ఆయన కొంతమంది కొడుకు కలిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అక్కడ అవసరాలు ప్రభా సమస్తము మీరు తీర్చి సహాయం తన కొల పరిస్థితిలో మీకు చాలంత దేవుడుగా ఉండి ఆశ్రయం తీర్చి సహాయం బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా సహాయం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం ముఖ్యంగా తన యొక్క బృందాన్ని అంతటినీ వలస కోసులు వారి పరిచయలో మాకు ఎంతగానో సహాయపడుతున్నాం. విడలను బట్టి చూపిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి. విలాసం ప్రోత్సహించుకుంటాం. ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచయలకు బలమైన పాత్రగా వాడుకున్నట్టుగా సహాయం ప్రభావం. ఆ రీతిగానే ప్రభా ఇతను ప్రత్యేకంగా తీర్మానం చేసుకుని ఆ సజీవుడైన దేవుడు మాకు కావాలి, మాకు ప్రార్థించండి అని ప్రభా ఎవరైతే చేతులు ఎత్తు వచ్చారో వారితో మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావం చెప్పండి సహాయం అందరినీ కోరిన జ్ఞాపకం చేసుకుంటాం. మీరు రక్షించండి ప్రభావం. ప్రభావం మీరు దర్శించండి. మీరు మాట్లాడను సహాయపడండి. ఈ విషయాలు మీరు ఎదురుగా సహాయపడండి. కొంచెం బిడ్డలందరూ జ్ఞాపకం బాధ్యత భారం కలిగి పరిచయం చేస్తున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని సహాయపడతారు. ప్రోత్సహిస్తారు. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉంటే సహాయపడతారు. మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారికి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ ఇక్కడ నిలిచిన విడలకును ప్రభా ప్రత్యేకంగా చేతులెత్తిన విడలకును ప్రభా సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండదు. సాతాను మరణం తెలిసి ఇంతవరకు సంఖ్యలో వాక్యకి వచ్చారు. ఈనాడు మీ అందరికీ భోజనం చేస్తున్నాం, వందనాలు చేస్తున్నాం. అందరికీ క్షేమాన్ని సిద్ధం చేస్తుంది. మీ అందరూ భోజనం చేసే వస్తుగా వందనాలు చేస్తున్నాం. రామగిరిగా